హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిగిలిన చపాతీలను పడేస్తున్నారా? అయితే ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుందన్నమాట ఆ చపాతీలతో ఏం చేస్తామనేసి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. చిన్న కడాయి తీసుకొనేసి తర్వాత వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచాలన్నమాట. ఆయిల్ వేస్తే చిటపట అంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టిన తర్వాత కొంచెం బాగా వేడెక్కాలి. కడాయి వేడెక్కాలన్నమాట. వేడెక్కిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నా కూడా చిడుతుంది అన్నమాట. నూనె కదండి వేసేది, అందుకు వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా వేడెక్కాలన్నమాట, లేకపోతే అవి సరిగా కాలవన్నమాట, మంచిగా రావన్నమాట, క్రిస్పీగా రావు ఆయిల్ వేడెక్కకపోతే. కొంచెం హైలో పెట్టుకునేసి నూనెని బాగా కాగబెట్టుకోవాలన్నమాట. నూనె ఎంత బాగా వేడెక్కితే అంత బాగా వస్తాయన్నమాట. తర్వాత వచ్చేసి నేను చూపిస్తున్న విధంగా ఇటు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట. చపాతీలని ఎలాగైనా చేసుకోవచ్చు, షేప్ లాగైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ చేతులతో అలా తుంచేయచ్చు అనమాట, ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఇది నూనె వేడెక్కిందండి, వేడెక్కిందో లేదనేసి చెక్ చేస్తాను అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా ఇవి ముక్కలు కట్ చేసుకున్న ముక్కలు వచ్చేసి చపాతీ ముక్కల్ని నూనెలో వేయించుకోవాలన్నమాట. బాగా కలర్ రావాలన్నమాట, మంచిగా బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుందన్నమాట. కొంచెం క్రిస్పీగా ఉంటాయి బ్రౌన్ కలర్లో వస్తే మాత్రం. లేకపోతే కొంచెం కలర్ షేడ్ కాకపోయినా అవి మెత్తగా ఉంటాయి అన్నమాట. నూనెలో వేయడం వల్ల మంచిగా టేస్ట్ కూడా ఉంటాయన్నమాట. ఏ పిండైనా ఓకేనండి. మిగిలిన చపాతీలని పడేయకుండా ఇట్లా చిప్స్ లాగా అట్లా చేసుకోవచ్చు అన్నమాట. మంచిగా నూనెలో వేయించుకొనేసి బ్రౌన్ కలర్ మంచి కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగనే ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎలా వచ్చాయనేసి, ఎలా ఉంటుందనేసి టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా డిఫరెంట్ వీడియోస్ పెడతామండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల. తర్వాత ఇంకా మిగిలినవన్నీ వేసేసాను అనమాట. వేసిన తర్వాత ఇంకా ఆయిల్ బాగా వేడెక్కింది కాబట్టి ఇంకా త్వరగా అయిపోతుంది అన్నమాట. అవి ఏమంటే కలర్ వస్తే కొంచెం బాగుంటాయి టేస్ట్. చపాతీ పిండి కదా, మామూలుగా ఏదైనా ఆశీర్వాద్ అయినా ఏదైనా ఓకేనండి. చపాతీలు ఏవైనా మిగిలినప్పుడు ఇలా చేసుకుంటే బాగా క్రిస్పీగా ఉంటాయి. మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట తినడానికి. ఇంకా ఏమీ లేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట, బాగుంటాయి క్రిస్పీగా. ఇలా చేసుకోవడం వల్ల మనకు కూడా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారనమాట ఇలాంటి వాటిని. ఇంకా చపాతీలు అంటే తినరు కదా, ఇలా కూడా చేసుకుంటే మంచిగా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట తినాలనేసి. పిల్లలకి మంచిగా డిఫరెంట్గా అడుగుతుంటారు కాబట్టి ఏవో ఒకటి చేస్తుండాలన్నమాట. లేకపోతే వాళ్ళకి అంతే అల్లరి చేసేస్తారు, చేసేస్తారు. వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈవినింగ్ అయితే స్నాక్స్ అడుగుతుంటారు కదా, అలాగనేసి ఏవో ఒకటి చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మంచి కలర్ వచ్చాయి కదండి, ఇప్పుడు ఇంకా తీసేసుకోవాలన్నమాట. లేకపోతే మరీ మాడిపోయిన స్మెల్ వస్తాయన్నమాట ఎక్కువ వేడైతే. అందుకనేసి కలర్ వచ్చాయి కదా, మంచి కలర్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి, ఇంకా పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట, ప్లేట్లో తీసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇంకా దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, పిల్లలు ఎక్కువ తినరు కదండి, అందుకే కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.